హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే నేను అక్క దగ్గరకు వచ్చిన సెకండ్ డే వచ్చామనే కానీ ఇప్పుడు కూడా పనులు చూసుకోవడమే సరిపోయింది, కానీ ఇంట్లో ఉండడం తక్కువ. వచ్చేదే ఒక 2-3 రోజులు సంవత్సరంలో ఒకసారి. అప్పుడు కూడా ఉన్న పనులన్నీ చూసుకోవడమే సరిపోతుంది ఎక్కువ ఉండడం కన్నా కూడా. నేను కొన్ని క్లాత్ అవి తీసుకోవాలని, పాపకి లాంగ్ ఫ్రాక్ లెహెంగాస్ అలాగా నేను ఖాళీగా ఉన్నప్పుడు స్టిచ్ చేసుకుందాం ఇక్కడ అంబాలా వచ్చాక అనేసి వెళ్ళి అక్కతో పాటు క్లాత్ అవన్నీ అయితే తీసుకున్నాను, కావాల్సిన శారీస్. అప్పుడప్పుడు ఎప్పుడైనా నార్మల్గా మనకి ఇక్కడ వెల్ఫేర్స్ అలా జరుగుతుంటాయి కదా, వాటి కోసం అన్నట్లుగా శారీస్ తీసుకున్నాను. ఇక్కడ తెచ్చుకొని నేను కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు అనేసి. ఉన్నన్ని రోజులు ఒక్క రోజుతో అయ్యే పని కాదు. ఇవాళ కొంచెం రేపు కొంచెం అలా తీసుకోవాలి అంటే సంవత్సరానికి సరిపడట్లు అన్నీ ఏవేవి కావాలో అన్నీ ఒక్కసారిగా వచ్చినప్పుడే నేను ఇట్లా తీసుకుంటూ ఉంటాను అనమాట. అక్క మంచిగా షాపింగ్ చేస్తుంది, మంచిగా తీస్తుంది అనమాట శారీస్. అందుకని నేను ఎప్పుడు నా ఓన్గా నేను తీసుకోను. ఇట్లాగా అక్క దగ్గరకు వచ్చినప్పుడు లేకపోతే అక్క ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నా కోసం తీసి అయితే పెడుతుంది. నిన్నైతే మేము మెటీరియల్స్ అవన్నీ తెచ్చుకున్నాం, అప్పటికే లేట్ అయిపోయింది. ఈరోజు ఇంకా వాటికి సంబంధించిన లైనింగ్స్ ఇంకేమైనా చిన్నవి ఉంటే మర్చిపోతే నేను నా కూతుర్లు అయితే వెళ్తున్నాం. ఈరోజు అక్క రావట్లేదు. నిన్న పాప మాతో నాకు కావాల్సినవన్నీ ఇప్పించడంలో తిరిగేసి బాగా అలసిపోయింది. ఇంకా మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఆ లోపు అక్కడ కుల్ఫీ బండి వస్తే మేమందరం కుల్ఫీ తీసుకొని తింటున్నాం. అక్క చెప్తుంది ఇంకేమన్నా కావాలంటే గుర్తు తెచ్చుకొని మీకు కావాల్సినవన్నీ తీసుకొని రండి నిదానంగా అయినా అనేసి. మేము వచ్చేసరికి చక్కగా మాకు నచ్చిన వంట అదంతా చేసి పెట్టేస్తుంది అక్క. ఇంకా ఈ ఇబ్బంది అయితే ఇంకా అనిపించదు అనమాట అస్సలు. అక్కడ వెళ్ళిపోతే నేను పిల్లలతో కలిసి పిల్లనైపోతాను. కావాల్సినవి తింటూ కావాల్సినవి కొనుక్కుంటూ హ్యాపీగా ఇంట్లో పని ఉండదు, పిల్లల్ని చూసుకునే పని ఉండదు. పిల్లలు అలా ఏమి నాతో రారు, చక్కగా అక్క దగ్గరే ఉండిపోతారు. నేను పిల్లలు మంచిగా తిరిగేసి వస్తాము. మన పుట్టింట్లోనంతసేపు ఎంత టైం గడుస్తుందని అసలు అర్థమే కాదు. 1 మంత్ వస్తామనుకోండి, ఒక 4 డేస్ మహా అయితే ఒక 5 డేస్ నేను మా ఇంటికి వస్తాను. ఇంకంతే, అసలు ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకేదన్నా మధ్యలో అకేషన్స్ అలా ఉన్నా కూడా నేను ఎక్కువ రాలేను. చిన్న వాటికి ఏదన్నా ఉన్నా కూడా మరి నేను రావాలంటే అదొక పెద్ద పెళ్ళి అయ్యి ఉండాలి, లేకపోతే ఇలా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చి ఉండాలి. నేను తర్వాత ఇదంతా మిస్ అవుతుంటాను. ఇంట్లో ఏమన్నా జరుగుతున్నా కూడా ఇంట్లో వాళ్ళు కూడా చెల్లి ఉంటే బాగుండాను, వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. మన ఊళ్ళో చిన్న ఫంక్షన్స్ ఏవో ఒకటి జరుగుతుంటాయి కదా, అలాగే పూజలు ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా నాకు వెళ్ళడానికైతే అవ్వదు. అప్పుడు పిల్లలకి స్కూల్ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ సింగిల్గా వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది కదా. మాకు ఏవైతే కావాలో ఏవైతే నేను అనుకున్నాను అవన్నీ సంవత్సరం మొత్తంలో చెప్తుంటారు అనమాట. అక్కకు ఫోన్ చేసినప్పుడు ఈసారి ఇవి తీసుకోవాలి అని. వచ్చినప్పుడు ఇలా తీసుకోవడానికే సరిపోతుంది అనమాట. ఏదైనా చిన్న షాపింగ్ అయినా సరే చెయ్యాలంటే ఎంత టైం పడుతుందో వాటికి మ్యాచింగ్ వెతుక్కొని వీటికి మ్యాచింగ్ ఇది బెటర్గా ఉంటుంది అది బెటర్గా ఉంటుంది అని చూసుకొనేలాగా ఇంకా మేము ముగ్గురం చక్కగా బయటికి వెళ్ళి కావాల్సినవి తీసుకొని మాకు నచ్చినవన్నీ కొనుక్కొని తినేసి, పిల్లలైతే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి షాప్స్లో అలా కొనిస్తాను కదా, ఇప్పుడు నీకు ఏం కావాలి అది తీసుకో పిన్ని, ఇది తిని పిన్ని, అది తిని పిన్ని అని అసలు నాకంటే పెద్దవాళ్ళే నన్ను కేర్ చేస్తున్నారు. ఇప్పుడు అంత బాగా అనిపిస్తుంది. చూడు ఎంత చక్కగా బైక్ డ్రైవ్ చేస్తారు, అసలు చాలా సేఫ్టీగా తీసుకెళ్తుంది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. ఇంకా మేమైతే మొత్తం బయట తిరిగేసి వచ్చాక కొన్ని బేకింగ్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. మేము ప్యాన్ కేక్స్ అలాగే డోనట్స్ చేసుకోవాలి అనేసి. ఇక్కడ ఉండే నేను ఇన్ని చేస్తాను కదా, కానీ నేను ఎప్పుడు మా వాళ్ళకి ఏది చేసి పెట్టింది లేదు. నేను వెళ్ళే టైమే తక్కువ ఉంటుంది, అందులో మాకు ఈ షాపింగ్లు మా పనులు మా కబుర్లో సరిపోతుంది. ఇలా చేసుకొని తినడానికి అలా ఉండదు. పైగా మన దగ్గర అన్నీ దొరకవు కదా ప్రాపర్గా బేకింగ్ ఐటమ్స్, అది ఇబ్బంది అవుతుంది. అంటే ఉండి వెతుక్కొని చేస్తే దొరుకుతాయి, కానీ మనం అప్పటికప్పుడు వెళ్ళి అవంతా అంటే అవ్వదు కదా. ఆల్రెడీ మా అక్క వాళ్ళ చిన్న పాప జస్ట్ బేకింగ్ చేస్తుంది, కేక్స్ అవి చేస్తుంది. దాని దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇంకా మాకు కావాల్సినవి ఎసెన్స్ ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ కావాలంటే అవి తెచ్చుకున్నాము. ఈరోజు ప్యాన్ కేక్ చేశాను, కానీ ఎప్పుడు చేసి అంత పర్ఫెక్ట్గా రాలేదు. అంటే టైం కొంచెం అటు ఇటుగా అయిపోయింది. బేకింగ్ అనేది స్టార్ట్ చేసి దానికి ఒక టైం ఉంటుంది కదా, ఆ టైం ప్రకారం అయినా ఎలా ఉన్నా సరే బంగారంలాగా తినేస్తారు. చాలా బాగున్నాయి పిన్ని అనేసి. తర్వాత నైట్ డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా మేము ఎన్నింటికి పడుకున్నామో కూడా మాకు తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇవాళ అయితే డోనట్స్ ప్రిపేర్ చేస్తున్నాము. నా కొడుకు ఎప్పటి నుంచి డోనట్స్ అడుగుతున్నాడు, అక్క వాళ్ళ బాబు ఇప్పటి నుంచి. పాపం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా, నేను లాస్ట్ టైం అక్టోబర్లో వచ్చాను ఒక 10 days, అప్పుడు కూడా డోనట్స్ చేద్దాం అనుకున్నా కానీ మాకు ఈస్ట్ దొరకలేదు అప్పుడు. నేను అందుకని ఈసారి అక్కడ పోయి ఇక్కడ పోయి అప్పుడు చాలా వెతిగా దొరకలేదు ఇన్స్టెంట్ ఈస్ట్ సూపర్ మార్కెట్స్లో అలా కూడా. అందుకని నేను ఇక్కడి నుంచే ఈస్ట్ తీసుకెళ్ళాను. అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎంత బిజీగా ఉన్నా కానీ ఈసారి డోనట్స్ కంపల్సరీగా చేయాల్సిందే పిల్లల కోసం అనేసి. ఇంకా దానికోసమే ఇలాగ మేము ఏది చేసినా ఇంక అందరం ఇలా చుట్టూ కూర్చొని అది సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయినా పాస్ అయినా మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాం అది చేసుకొని. మంచిగా డోనట్స్కి అయితే ఇక్కడ నేను పిండి కలిపేస్తున్నాను.
నా పక్కన కూర్చుంది కదా జేషి తల్లి, దానికి బేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, మంచిగా చేస్తుంది కేక్. నేను ఎలా పర్ఫెక్ట్గా చేస్తాను అది కూడా అలా చేస్తుంది అనమాట. అది కూడా దగ్గరుండి నేర్చుకుంటుంది. నేను చెప్తున్నాను ఏమేం చేయాలి, ఎలా చేయాలి, డోనట్స్కి ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేవి నేను చెప్తున్నాను. చక్కగా విని మంచిగా చేస్తుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా చేరి మాత్రం ఈ డ్రాయింగ్లో మునిగిపోయి ఉంటాడు. వాడికి కావాల్సిన పెన్సిల్స్ అలాగే డ్రాయింగ్ బుక్, క్రయాన్స్ ఇస్తే మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాడి పని వాడు చేసుకుంటాడు. మేము చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. మేమంతా ఇక్కడ బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటూ అందరూ తలా ఒక చేసి ఏది చేయాలి ఏది చేయకూడదు అలాగే మా అక్క మీద కామెడీ చేసుకుంటూ, ఇంక ఇక్కడ నేను వెళ్ళానంటే పిల్లలంతా నా సైడ్ వచ్చేస్తారు. మేమంతా కలిసి మా అక్కని ఏడిపిస్తూ ఉంటాం అనమాట. అట్లాగా ఇంకా డోనట్స్ అయితే సక్సెస్ఫుల్గా మేము ఆ పిండదంతా కలిపేసి పక్కకు పెట్టేసాము. డోనట్స్కి డో ప్రిపేర్ చేయాలంటే చేయి చాలా నొప్పి వస్తుంది. చాలా మంచిగా కలిపితేనే రిజల్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మేము అంతా కలిసి ఉన్నాం కాబట్టి ముచ్చట్లు చెప్పుకుంటూ ఫాస్ట్గానే కలిపేసాము. బౌల్లో కన్నా కూడా మనం ఏదన్నా టేబుల్ మీద కానీ కిచెన్ స్లాబ్ మీద కానీ కలుపుకుంటే మంచిగా వస్తుంది. ఇంకా మా దగ్గర డోనట్ కట్టర్ లేదు. నా దగ్గర డోనట్ కట్టర్ ఉన్నా నేను ఎక్కువ ఇలాగే యూస్ చేస్తాను. గ్లాసు అలాగే నోజిల్తో మధ్యలో హోల్ పెట్టేసి అది తీసేసి అలాగా ఇలా మేము కలుపుకున్న డోనట్స్కి మంచిగానే వచ్చినాయి అనమాట. డోనట్స్ అంటే చాలానే వచ్చాయి. అవే ఇవి బయట కొనాలంటే ఖచ్చితంగా ఒక 2000 దాకా పెట్టాల్సి వచ్చేది. మేము చక్కగా ఇంట్లోనే చేసేసుకున్నాం. అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి మంచిగా అయిపోయింది. అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మేము అరౌండ్ ఒక 300 ఆ లోపే ఇన్ని డోనట్స్ అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే పక్కన నా కూతురు హెల్ప్ ఉంది. అది కూడా చూసి నేర్చుకుంటుంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఇంట్లో చేయాలనుకుంటే చక్కగా అదే చేసి పెట్టేస్తుంది, బయట కొనే పని లేకుండా. బయట కొనే వాటికన్నా కూడా మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్. మనం ఫ్రెష్ ఆయిల్తో చేస్తాము. డోనట్స్ అనేవి మంచిగా ఫ్రెష్ ఆయిల్తో చేస్తే ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అంటే రీయూజ్డ్ ఆయిల్ కన్నా కూడా. బయట మనకైతే తెలియదు కదా ఏవే ఆయిల్స్ యూస్ చేస్తారు. మనం ఇప్పుడు బటర్తో కలుపుకుంటాం డో. బయట అయితే కొన్ని చోట్ల అంటే అన్ని చోట్ల అని చెప్పలేం కానీ బటర్ కాకుండా దీన్ని ఏమంటారు, డాల్డా, అదంతా యూజ్ చేస్తారు. ఎందుకంటే అవన్నీ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి. అలాగా అవైతే కొంచెం తక్కువలో వస్తే మార్జిన్ కూడా ఎక్కువ కలిసి వస్తుంది కాబట్టి అలా కూడా యూజ్ చేస్తారు. మనం చక్కగా బటర్తో ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే డార్క్ కాంపౌండ్ తీసుకున్నాం మేము ఇక్కడ మనకి బేకరీస్లో తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది. ఎంఆర్పి ఎంత అయితే ఉంటుందో అంత, లేకపోతే కొంచెం ఎక్స్ట్రానే కలిపి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళ వర్క్ కోసం, మనం అడిగి తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అయినా మేము ఒకటి తెచ్చుకొని మంచి ఇలాగా మెల్ట్ చేసుకొని రెడీ చేసిన డోనట్స్ అన్నిటిని ఇలా చాక్లెట్తో గార్నిష్ చేసుకున్నాం. పైన స్ప్రింకిల్స్ అవి యాడ్ చేసుకొని తర్వాత వైట్ చాక్లెట్ కోసం మిల్కీ బార్ కోసం చూసాం. దగ్గరలో దొరకలేదు అనమాట. మీకు 1 రూపీ చాక్లెట్స్ ఉంటే వైట్ ఇవి వస్తాయి కదా వైట్ చాక్లెట్వి, వాటిని ఇలా మెల్ట్ చేసుకొని పైన ఇలా డెకరేట్ చేసుకొని అసలు అందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు తినాలా. నేనేమో కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము, పైన చాక్లెట్తో పెట్టాం కదా అదంతా సెట్ అవుతుంది అనేసి. అందరం వెయిట్ చేస్తున్నారు పిల్లలంతా, ఎలా ఉంది తినేద్దాం అన్నట్లుగా. ఫైనల్గా తినే టైం అయితే వచ్చింది. అందరం ఒక్కొక్క డోనట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఎంత మంచి మెమరీనో కదా ఇది. చక్కగా నాకు చాలా హ్యాపీ అనిపించింది నా చేతులతో పిల్లల కోసం చేయడం అనేది. ఇంకా ఎన్నెన్నో చేయాలనేసి ఇక్కడ ఉన్నప్పుడు అనుకుంటాం, ఈసారి అది చేసుకుందాం, ఈసారి ఇది చేసుకుందామని. వెళ్ళేసరికి ఒళ్ళు అస్సలు కదలదు. అంటే ఇంకా మన వాళ్ళ దగ్గరకు వచ్చేసాక మనందరికీ తెలిసిందే కదా ఎలా ఉంటుంది. అస్సలు ఒళ్ళు అనేది కదలదు. మేము ఇక్కడైతే మా బావగారితో వీడియో కాల్ మాట్లాడుతున్నాం. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మా బావగారిని కూడా చూసి. చెరీ పొట్టలో ఉన్నప్పుడు, ఇప్పుడు వాడికి 7 years వచ్చేసినాయి. అప్పుడు చూసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఉన్నప్పుడు మా బావగారు వెళ్ళినప్పుడు బావగారు ఉండరు, బావగారు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉంటాను. ఇలా కలవడం కుదరదు. ఎప్పుడు ఇంక ఇలా వీడియో కాల్స్లోనే మాట్లాడుతూ ఉంటాను. ఈసారి అయితే నేను ఒక 3 days మాత్రమే ఉన్నాను. అది కూడా ఫస్ట్ 2 days కోసమనే అనుకున్నాను. ఇవాళ వదిలి రేపు ఉండి తర్వాత రోజు వచ్చేయాలి అనేసి. ఎందుకంటే ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది, పెయింటింగ్ వర్క్ అనేది అవి నేను దగ్గరుండి వేయించుకోవాలి అనేసి అనుకున్నాము. అసలు ఈ మధ్యకాలంలో ఏదైనా వర్క్ కోసమని మనం వర్కర్స్ని పెడితే కంప్లీట్గా చేయడం లేదా, ఇది మన వర్క్ కదా, ఇది పెయింట్ చేయాలి, ఇది కంప్లీట్గా చేసేద్దాం అన్నట్లుగా ఏది ఉండడం లేదు. మళ్ళీ మనం అది దగ్గరుండి చేయించుకోవాల్సి వస్తుంది. అందుకోసం అనేసి నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంత చేసుకొని పెయింట్ దగ్గర పోతే మనకి ఇంటి లుక్ అంతా కూడా పెయింట్లోనే ఉంటుంది కదా, పోతే మళ్ళీ అంత బాగా అనిపించదు, మళ్ళీ రారనేసి నేనైతే ఈసారి 3 days ఉన్నాను. అసలు వచ్చినట్టు లేదు, వెంటనే వెళ్ళిపోతున్నా కూడా అలాగే. ఇంకా మేము నైట్ డిన్నర్కి కూర్చున్నాం. అందరం కూర్చుని ఇలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ ఆ రోజు ఏమేమి జరిగినాయి అవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా అనుకుంటూ, వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారని కంప్లైంట్లు చేసుకుంటూ నవ్వుకుంటూ అసలు ఎన్ని గంటలు తింటామో కూడా తెలియదు. బాగా అనిపిస్తాయి ఈ మెమరీస్ అన్నీ. మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళిపోయాక చాలా మిస్ అయిపోతుంటాం కొన్ని రోజుల వరకు. ఎవరు డైలీ రొటీన్లో వాళ్ళు
ఉండే వరకు. కానీ ఈసారి పిల్లలు కూడా అదే అంటున్నారు, ఎక్కువ రోజులు ఉండలేకపోయాం అనేసి. పైగా అందరం కూడా మీట్ అయింది లేదు, అన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు అంతా కలిసిందే లేదు, జస్ట్ అలా చూసామా వెళ్ళిపోయామా అన్నట్లే ఉన్నారనమాట. ఈసారి వచ్చిన లీవ్ అయితే చాలా బిజీగా గడిచిపోయింది. ఇంకా మేమంతా డిన్నర్ అదంతా ఫినిష్ చేసేసి తర్వాత మేము వచ్చామంటే ఖచ్చితంగా అక్క ఐస్ క్రీము, స్వీట్స్, నాకు ఇష్టమైన కాఫీ, షుగర్ అవన్నీ పెడుతుంది నేనున్న రోజులు నా కోసం. లేకపోతే నార్మల్గా అక్క వాళ్ళ ఇంట్లో అస్సలు షుగర్ అనేది వాడరనమాట, యూస్ చేయరు వాళ్ళు. రిఫైన్డ్ ఆయిల్స్ కానీ ఇలా వాడరు. నేను వచ్చినప్పుడు మాత్రమే ఏమన్నా చేసుకోవాలంటే మనకి ఈ బేకింగ్ ఐటమ్స్ సంబంధించిన దానికి రిఫైన్డ్ ఆయిలే కావాలి కదా, సన్ఫ్లవర్ ఆయిల్, దానికోసమని అలాగా షుగర్ అలా నాకు కాఫీ కోసమని తీసుకొస్తారు. ఇంక ఈవినింగ్ నైట్ పడుకునే ముందైతే ఇంక నేను అక్క మాట్లాడుకుని ఉంటే, చెరీని ఇలా తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళు కాంపిటీషన్ అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న చున్నీస్, జ్యువెలరీస్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి వారు ఇలా రెడీ చేసుకున్నారనమాట. ఎవరిది బాగుంది అనేది మేము సెలెక్ట్ చేయాలి. భలే రెడీ చేసింది చెరీని అయితే జస్ట్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మేము స్టార్ట్ అయిపోతున్నాము. అసలు వచ్చాము 3 days కూడా ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి. మళ్ళీ వెళ్ళే టైం కూడా అయిపోయింది. ఇంకా వచ్చేసి అక్క వాళ్ళ స్టేషన్లో ట్రైన్ ఎక్కిస్తే అక్కడ మా వారు వచ్చేస్తారు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియో.